హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి యూజువల్గా కిడ్స్కి హాలిడేస్ వస్తే ఎక్కడికి వెళ్ళాలని థింక్ చేస్తాం కదా. దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్. అండ్ కిడ్స్ ఆడుకోవడానికి చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంట్లోనే వెజిటేబుల్ చీజ్ ఆమ్లెట్ అండ్ బ్రెడ్ టోస్ట్ తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇది యాక్చువల్గా ఇంగ్లీష్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్. మేము వెళ్ళే ప్లేస్ మా ఇంటి నుంచి జస్ట్ 30 minutes మాత్రమే. అండ్ వెదర్ బాగున్నప్పుడు మాత్రమే వెళ్ళడం బెటర్. రెయిన్ పడినప్పుడు ఎక్కువ అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి కాబట్టి క్లోజ్ చేస్తారు. అండ్ ఇది మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది. సో మార్నింగ్స్ వెళ్ళడమే బెటర్. ఈ సమ్మర్లో ఆఫ్టర్నూన్ అట్లా వెళ్తే ఇంకా ఫుల్ హాట్ ఉంటుంది కాబట్టి మార్నింగ్ 10కి వెళ్తే బెటర్. 10 to 3 o'clock వరకు బెటర్ ఉంటుంది వెదర్. మేము ఇంకా కార్లో సాంగ్స్ పెట్టుకొని అలా ఎంజాయ్ చేస్తూ ఇంకా వెళ్తుండే. ఇంకా మధ్యలో ఇలా చూడగానే అసలు షాక్ అయిపోయాం. ఇది కొంచెం ఫార్మింగ్ ప్లేస్లా ఉంటుంది అక్కడ. సో ఇదంతా కార్న్ మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నది కదా, అసలు చూడడానికి బాగుండే. ఇంకా మేము వెళ్ళే దారంతా గ్రీనరీగా చాలా బాగుండే. ఇంకా అక్కడక్కడ ఆవుల కొట్టాలు పెద్ద పెద్దవి ఉండే. యాక్చువల్లీ నేను ఆ వీడియో తీయలేదు, ఫుల్ లాంగ్లో ఉండే. అండ్ హార్సెస్ కానీ అలా చాలా బాగుండే. వ్యూ అయితే చూడడానికి చాలా బాగుండే. ఫైనల్గా 30 minutes తర్వాత ఇంకా రీచ్ అయిపోయాం మన ప్లేస్కి. ఈ ప్లేస్ వచ్చేసి సోనీస్ ప్లేస్. అండ్ పార్కింగ్ కూడా ఫ్రీ అండ్ చాలా పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ ద ప్లేస్ యాక్చువల్లీ. ఇంకా మా కిడ్స్ కార్ దిగగానే ఇంకా స్టార్ట్ చేశారు ఇంకా వెళ్ళి ఆడుకోవడానికి. అండ్ ఇక్కడ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నాను కదా ప్లే ల్యాండ్. ఇది జస్ట్ 4 years to 9 years లోపు. 9 కూడా కాదు, బట్ హైట్ వైజ్ ఉంది అక్కడ. ఇక్కడ వాళ్ళు హ్యాండ్కి ట్యాగ్ ఇస్తున్నారు కదా, అది మనకి హ్యాండ్ ఉన్నంతసేపు మనం దాంట్లో ఆడుకోవచ్చు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. ఇంకా పిల్లల్ని అలా వదిలేసాం కొంచెం సేపు, ఒక 1/2 hour మంచిగా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇందులోనే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి యాక్చువల్గా. లోపలికి ఇంకా మనం కొంచెం అలో చేయలేదు, కానీ నేను కొంచెం కవర్ చేశాను ఏమేమి ఉన్నాయి, పిల్లలు ఎలా ఆడారు అనేది నేను చూపించాను. సో ఇక్కడ ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది. మినిమం 5 years to 9 years అలా కిడ్స్కి అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. దీనిలో కిడ్స్కి అయితే అసలు ఎంజాయ్ చేయలేరు. కిడ్స్ అసలు అలో లేదు వీటిలలో. యాక్చువల్గా మా వివిక్ కూడా ఇందులో అలో లేదు యాక్చువల్లీ. తను 3 years మాత్రమే, బట్ హైట్ ఉందని ఇంకా తన సిస్టర్ ఉందని ఇంకా వాళ్ళు అలో చేశారు. ఇంకా అడుగుతాను. ఇందులో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క యాక్టివిటీస్ ఉన్నాయి. పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు యాక్చువల్లీ. వీడియో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే పిల్లలు ఈ ఒక్కొక్క స్టేజ్లో ఏమేమి చేశారు ఈ ఫ్లోర్లలో అనేది ఈ వీడియోలో మొత్తం కవర్ చేశాను యాక్చువల్లీ నేను. ఈ ప్లే గ్రౌండ్ ప్లేస్ చాలా నచ్చింది. మేజ్ లాగా ఉంది, పెద్ద స్లైడ్ ఉంది. నేను నా చెల్లి చేసింది చిన్న స్లైడ్, నాకు చెల్లికి నచ్చింది చాలా. ఇక్కడ మా విహాన నేను చెప్తా అమ్మా నా ఎక్స్పీరియన్స్ అందులో నేను షేర్ చేసుకుంటా అని తను మాట్లాడింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ గోల్ఫ్ కూడా ఉంది. ఇది మినీ గోల్ఫ్ యాక్చువల్గా. మొత్తం టోటల్ 20 holes ఉన్నాయి దీంట్లో. ఇది స్టార్టింగ్ పాయింట్, ఫస్ట్ హోల్. బట్ ఫస్ట్ టైం మేము ఆడాం. సో వీరికి వాళ్ళ డాడీ ఎలా ఆడాలని ఫస్ట్ చూపిస్తున్నాడు. బట్ ఫస్ట్ టైం అయినా మా వివి చాలా బాగా ఆడింది. నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను కదా, జస్ట్ టూ షార్ట్స్కి మాత్రమే హోల్లో పడేసింది అసలు. నేను యూజువల్గా గోల్ఫ్ గ్రౌండ్ అంటే పెద్దగా ఉంటుందేమో, అంటే యూజువల్గా పెద్దగానే ఉంటుంది ఇక్కడ నేను చూసిన వాటికి. పార్కులలో అక్కడక్కడ హోల్స్ పెట్టేసి చిన్నగా, అంటే పెద్దవాళ్ళు మాత్రమే ఆడాము. సో
సో ఇది పిల్లల కోసం మాత్రమే మినీ గోల్ఫ్ లాగా ఇది పెట్టేశారు. యాక్చువల్లీ కిడ్స్ అయితే ఇది ఆడుతున్నంతసేపు ఫుల్ ఎంజాయ్ చేశారు. నేను వేస్తా అని జస్ట్ స్టార్టింగ్ కొంచెం అదైనా కానీ రాను రాను జస్ట్ 2 టైమ్స్కి మాత్రమే హోల్లో పడేయడానికి ట్రై చేశారు. అండ్ మేము వెళ్ళినప్పుడు వెదర్ కూడా చాలా బాగుండేది. అవుట్డోర్ కాబట్టి ఎక్కువసేపు ఉండలేము యాక్చువల్లీ ఎండ కొడితే, ఎందుకంటే ట్రీస్ కూడా ఎక్కువ లేవు. అండ్ మేము మార్నింగ్ 10:30 కల్లా అక్కడ ఉన్నాం కాబట్టి ఎక్కువ రష్ కూడా లేకుండే. మా తర్వాత మేము ఆడుతున్నంతసేపు మా వెనకాల 1 by 1 వస్తూ ఇంకా చాలామంది వెయిటింగ్లో ఉండే యాక్చువల్లీ. సో మార్నింగ్ వెళ్ళడం బెటర్. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మా వివి అయితే మాకంటే చాలా బాగా ఆడింది. జస్ట్ 2 టైమ్స్కి హోల్లో పడేసింది బాల్ని. ఇంకా ఇలా ఆడుతూ 1 by 1 ఇంకా 20 హోల్స్ అలా ఇంకా కంప్లీట్ చేశాను. ఈ మొత్తం 20 హోల్స్ అని చెప్పాను కదా, 20 హోల్స్ 20 డిఫరెంట్ వేలో ఉన్నాయి. యాక్చువల్గా వేయడానికి చాలా కష్టంగా కూడా ఉండే, అయినా పిల్లలు చాలా ఈజీగా వేశారు. ఇంక ఇదన్నీ కవర్ చేయలేకపోయాం, అంటే వీడియో మరీ పెద్దగా అయిపోతుంది అని ఇంకా మొత్తం పెట్టలేదు. యాక్చువల్గా నేను కొంచెం మాత్రమే పెట్టాను. నాకు గోల్ఫ్ చాలా నచ్చింది. నేను 3 టైమ్స్లో స్కోర్ చేసా. 2 టైమ్స్ బౌల్ వేసిన. Your turn. Slowga. Slow. Arre inkoncham. Little. Baba and follow it. You touch the ball. You touch the ball, that will be your thing. Oh. Okay. Great. Super. Hit it. Come on, Vivi. Vivi. No, yes. Abba. అవి జస్ట్ 2 టైమ్స్కి హోల్లో పడేసి ఎంత ఎంజాయ్ చేసిందో అసలు. నెక్స్ట్ ఇంకా కార్ రేస్కి ఇంకా అక్కడికి వెళ్ళాము. నెక్స్ట్ గో కార్ట్స్ చేసాము. ఇది కార్ రేస్ లానే ఉండే, బట్ అండ్ ఇక్కడ అబోవ్ 5 years ఉంటే, అది కూడా పేరెంట్ ఉంటే పేరెంట్స్ పక్కన డ్రైవ్ చేయాలి. ఇది సింగిల్గా అయితే అలో చేయరు. 9 years అయితే సింగిల్కి అలో చేస్తారంట ఇక్కడ. సో విహానా అండ్ వాళ్ళ డాడీ కలిసి వెళ్ళారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ నేను విహానా కూడా వెళ్ళాం, బట్ ఆ వీడియో ఇక్కడ అప్లోడ్ చేయలేదు. పాపం మా వివి మస్తు డిసప్పాయింట్ అయింది, కార్ ఎక్కలేదని. ఫుల్ ఎగ్జైట్ అయింది కార్ అని. బట్ అక్కడ ఇంకా 3 years అనేసరికి వాళ్ళు ఇంకా అలో చేయలేదు, పేరెంట్తో కూడా అలో చేయలేదు. మా విహాన్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. వాళ్ళ డాడీతో వెళ్ళింది, నాతో కూడా వచ్చింది. బట్ ఇది చేసేటప్పుడు అయితే పక్కా స్పెట్స్ పెట్టుకోవాలి. నేను పెట్టుకోలేదు యాక్చువల్లీ. అండ్ ఇంకా అక్కడే లంచ్ చేసాము. అక్కడే రెస్టారెంట్ ఉండే. యూజువల్గా అట్లున్న ప్లేస్లలో చాలా కాస్ట్లీ ఉంటుంది, బట్ ఈ ప్లేస్ అయితే చాలా రీజనబుల్గా ఉండే, చాలా బాగుండే. ఫుడ్ కూడా చాలా బాగుంది. మా వివి అయితే ఫుల్ ఎంజాయ్ చేసింది. ఇక్కడ ఐస్ క్రీమ్ కప్ స్మాల్ అని తీసుకుంటాం కానీ అసలు ఫుల్ ఇస్తారు దాంట్లోనే, అదే స్మాల్ అంట.
పిల్లలు తీసుకున్నారంటే ఇంకా మేము కొనం, అందులోనే ఇంకా షేర్ చేసుకుంటూ తింటాము. అండ్ క్యారోజల్, రంగుల రత్నం బాగా ఎంజాయ్ చేశారు. ఇది కూడా 2 రౌండ్స్ వేశారు. నేను ఇండోర్ కూడా కవర్ చేయలేకపోయాను ఎందుకంటే కొంచెం క్రౌడ్ ఉండే. అందులో లేజర్ ట్యాగ్, డార్క్ రూమ్ అండ్ వర్చువల్ రియాలిటీ, బ్యాటింగ్ కేజ్ అండ్ విఆర్ అండ్ షూటింగ్ గేమ్స్ అలా చాలా ఉండే ఇండోర్ కూడా. అండ్ ఇక్కడ స్మాల్ జిప్ లైన్ కూడా ఉంది, బట్ మేము వెళ్ళినప్పుడు అది క్లోజ్ ఉండే. నెక్స్ట్ వాటర్ గేమ్స్ ఉండే, గోబోట్ బంపర్ అని. ఇది వాటర్ స్పిల్ చేస్తూ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, దాన్ని టర్న్ చేసుకుంటా బాగా ప్లే చేయొచ్చు. యాక్చువల్లీ నాకైతే వాటర్ అంటే ఫుల్ ఇష్టం. కావాలని వెళ్ళి వాటర్లో అక్కడ ఫ్లో అవుతుంటుంది కదా సైడ్స్కి, ఫుల్ తడిచిపోయింది మా విహాన. ఇక్కడ కూడా మా వివి కలవలేదు, సో పేరెంట్తో వెళ్ళినుండే. చూస్తున్నారు కదా మా విహాన ఎంత ఎంజాయ్ చేస్తుందో. సో ఈ ఏజ్ కిడ్స్ అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు తీసుకెళ్తే. అండ్ ఇందులో బేస్బాల్ కూడా ఉండే, బట్ నేను అది కవర్ చేయలేకపోయాను. నేను కిడ్స్తో ఉండే, హస్బెండ్ కూడా ఆడడానికి వెళ్ళి, సో నేను వీడియో తీయలేదు. అండ్ ఇక్కడ వాల్ క్లైంబింగ్ అండ్ రాక్ క్లైంబింగ్ 2 ఉండేవి. మా విహాన మాత్రం ఇక్కడ దీంట్లో బ్లూ మాత్రమే చేసింది. బ్లూలో 3 ఉన్నాయి. ఇక్కడ రాక్ ఉంది, వాల్ ఉంది అండ్ సైడ్కి ఇంకో స్క్వేర్ టైప్ ఉంది. సో అది కూడా చేసింది. చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, నేనైతే ఎక్కలేదు. మా విహాన్ అయితే ఈజీగా చేసేసింది అసలు. అదే విహాన ఏజ్ వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు, 7 ఇయర్స్ అబవ్ వాళ్ళు. అండ్ ఇది మంకీ జంప్, దీనికి పేరు సరిగ్గా పెట్టారనిపించింది. మంకీ ఎలా ఎక్కుతుంది చెట్ల మీద, ఎలా అటు నుంచి ఇటు ఎలా దుంకుతుందో అనిపించింది మా విహాన్ అట్లా చేస్తుంటే. ఇది కూడా మా వివి కలవలేదు. అదే చెప్తుంది కదా, ఇక్కడికి వెళ్ళాలంటే మినిమం 5 ఎబో ఉండాలి ఏజ్. సో అలా అయితేనే ఎంజాయ్ చేయగలరు పిల్లలు. నెక్స్ట్ ఇంకా ఇండోర్లో జస్ట్ 2-3 మాత్రమే ఇంకా టైం స్పెండ్ చేసాం అందులో గేమ్స్ ఆడుతూ. ఇందులో మా వివికి ఇది బాగా నచ్చింది. సో ఎలాగో అలా ఊపుతూ ఏదో ఒకలాగా చేసి మొత్తానికి అయితే ఫస్ట్ వచ్చింది రేస్లో. అయితే మేమైతే షాక్ అయ్యాము, అరే నువ్వు ఫస్ట్ వచ్చావరా అని చెప్పగానే ఫుల్ ఎక్సైట్ అయిపోయింది అసలు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో గురించి మీకు డీటెయిల్స్ కోసం కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సానీస్ ప్లేస్ నాకు చాలా నచ్చింది, గోల్ఫ్ నచ్చింది, ఇంకా బంప్ కార్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.